శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి సుమారుగా ఈ నెలంతా కూడా రాశి యందు కుజ మరియు కేతుగ్రహాల సంచారం ఒక విధంగా జాతకుడికి విపరీతమైనటువంటి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో జాతకుడు ప్రయత్నంలో వేగం పెరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నాన్ని, పనిని చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అయితే జాతకుడు ఈ నెలలో తన ఫిజికల్ ఫిట్నెస్ కోసం, తన ఆరోగ్యం కోసం కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే తనలో ఉన్నటువంటి దేహ దారుఢ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో కూడా ఎక్కువగా వ్యాయామం అటువంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మరి సాంప్రదాయ పద్ధతుల్లో ఈ యోగా, మెడిటేషను, ధ్యానం ద్వారా కూడా వారు స్వస్థత పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా క్రీడా రంగంలో ఉంటారో వారికి కంపల్సరీగా సక్సెస్ రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది. అందువలన అందులో వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అలాగే ఈ క్రిమినల్స్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, వీళ్ళలో కొద్దిగా వేగం పెరగడం వల్ల సడన్గా వాళ్ళు ఎదుటివారి మీద ఎటువంటి చర్య అయినా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు నిదానంగా ప్రయత్నించడం మంచిది. అలాగే వాహనాలు నడుపుతున్న వారు కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించి ప్రయాణం చేస్తే చాలా వరకు మంచిది. అయితే భూములు సంబంధించింది, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంటుంది. అంటే ఎటువంటిదైనా మీరు ఈ సమయంలో దాన్ని అమ్మవేయగలిగే సామర్థ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే కొనాలన్నా కూడా చాలా ధైర్యంగా కొనడం జరుగుతూ ఉంటుంది. అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అధిక శ్రమ ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ శ్రమపడి దాన్ని పూర్తి చేయే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహు ఎల్లప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా కూడా మీ మీద ఒక విధంగా నిఘు ఉండడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఏదో విధంగా అన్పాపులర్ చేయాలని, మీ ప్రయత్నానికి అడ్డు తగలాలని, ఎక్కడో ఒకటి చిన్న తప్పు దొరికినా దాన్ని పెద్దదిగా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి ఒక విధంగా అష్టమ శని కారణమవుతుంది. సప్తంలో ఉన్నటువంటి రాహు ఉన్నాడు కాబట్టి అంటే ఈ సమయంలో మీ నీడను కూడా మీరు నమ్మనాకుండదు. అంత జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ సమయంలో మిమ్మల్ని ఏదో విషయంలో ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడో జరిగిపోయినటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి దానివల్ల కూడా ఇప్పుడే జరిగినట్టు ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, అలాగే మీ యొక్క వృత్తిలో పాల్గొన్న వాళ్ళని చాలా వరకు జాగ్రత్తగా ఉండడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బలహీనతల్ని ఎదట వారికి చెప్పకుండా ఎప్పుడు మీరు పాజిటివ్గానే ఉన్నట్టు ప్రయత్నిస్తేనే ఈ సమయంలో మీరు నెగ్గుకు రాగలరు. సో ఇవన్నీ ఉన్న పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు ఈ నెలలో 11వ స్థానంలో జూలై 16 వరకు కూడా అటు గురువు, అటు రవి కూడా 11వ స్థానంలో ఉంటాడు. అంటే హైకమాండ్ మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత దూకుడుగా వెళ్ళినా మీకు వాళ్ళ యొక్క సహకారం ఉంటుంది. అలాగే గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క పూజలు, పుణ్య కార్యక్రమాలు కంపల్సరీగా ఫలిస్తాయి. సొసైటీలో బాగా అనుభవం ఉన్న వాళ్ళు కానీ, గురుతుల్యులు కానీ మీకు సహకరించి మీ ప్రయత్నానికి వాళ్ళు ముందుండి నడిపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో చేసిన పుణ్య కార్యక్రమాలు ఫలిస్తాయి. రవి 11లో ఉండడం వల్ల మీకు ఈ సమయంలో ఒక ప్రభుత్వ పదవి కానీ, ఒక గవర్నమెంట్ సర్వీస్ కానీ, లేదంటే ఒక ప్రభుత్వ పథకం కానీ మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. అంటే రాజకీయం అవ్వచ్చు, ఇండిపెండెంట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ ఎవరైనా ఈ సమయంలో గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నంలో మీరు అనుకున్న విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంచుమించుగా మనకి జూలై 16వ తారీఖు తర్వాత రవి 12వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ధన లాభాధిపతి బుధుడితో వ్యయస్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కామన్గా రవి 12లోకి వచ్చినప్పుడు పిల్లల యొక్క అభివృద్ధి కోసం,
అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాల కోసం లేదంటే ఆరోగ్య సంబంధించిన విషయం కానీ, అంటే మీకు వ్యక్తిగతంగా అవ్వచ్చు, మీ తండ్రి గారికి లేదా మీ యొక్క సంతానానికి ఏదో విధంగా హాస్పిటల్ లాంటివి సందర్శించడం, వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా చెల్లించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 విధాలుగా వచ్చింది. రవి రావడం వల్ల గవర్నమెంట్ సర్వీసు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బుధుడు రావడం వల్ల వ్యాపార అవసరాలకు పెట్టుబడి పెడతారు, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, అలాగే ఎంటర్టైన్మెంట్ నిమిత్తం ఖర్చు పెడతారు. మీరు కూడా చాలామందికి ఎక్కువగా ఖర్చు పెట్టడం, పార్టీలు ఇవ్వడం లాంటివి కూడా జరుగుతుంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ అన్నదమ్ములకు కానీ ఏదో రకంగా ఆర్థిక సహకారం అందించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలంతా కూడా మీ యొక్క పనులు సజావుగా సాగాలంటే లాభస్థానంలో ఉన్నటువంటి సూర్యభగవానుని అలాగే గురుగ్రహాన్ని ఆరాధించడం వల్ల మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. దాని కొరకు మీరు ఏదైనా గురువారం రోజు, అంటే వీలైతే ప్రతి గురువారం ఏదైనా బాబావారి ఆలయం కానీ, శివుని యొక్క ఆలయం కానీ దర్శించడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్య అయినా ఈ సమయంలో మీకు పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో, అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు, అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరేం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనం బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి
ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి, తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.